నందిని అయితే అలా అద్దం ముందు కూర్చొని తన తలని దువ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధర అనుకొని భవాని అయితే తన దగ్గరకు వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. అమ్మ ధర, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, అర్జెంట్ పని తగిలింది. నిన్న మనం చేసిన విషయం ఎవరికి తెలియకూడదు. ఎందుకంటే వరలక్ష్మి తాగిన కూల్ డ్రింక్లో విషం కలిపింది మనమే అని ఇంకా ఆ నిజం బయటపడలేదు. అది బయటపడకముందే దాన్ని మర్చిపోయేలా చేయాలి. ఎలాగైనా సరే ఆ విషం కలిపింది ఆ విష్ణువే అని అందరూ అనుకునేటట్టు చేయాలి మనం అని చెప్పి భవాని అయితే అక్కడ ఉన్న నందినితో అంటుంది. అది విని అక్కడ ఉన్న నందిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, వదిన తాగిన కూల్ డ్రింక్లో వీళ్ళు విషం కలిపారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని అక్కడే ఉన్న విష్ణు అలాగే వరలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భవాని అయితే అమ్మ ధర, ఇక ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడ ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అయితే వెళ్తూ ఉంటుంది. ఇక ఎలా తిరిగి చూసేసరికి అక్కడ ఉన్న వరలక్ష్మి అలాగే విష్ణు వాళ్ళిద్దరిని చూసి భవాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఇప్పుడు వీళ్ళకి నేను చెప్పిందంతా వినిపించిందా? వీళ్ళు ఇప్పుడు నన్ను చేస్తారు, నేను నా కూతురు ఇప్పుడు ఏమవుతామని చెప్పి భవాని అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక విష్ణు అలాగే వరలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా భవాని ధర వాళ్ళిద్దరి పైన చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.